హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాం. నేను మా అమ్మమ్మ వాళ్ళు చేసినట్టు వెనకటి పద్ధతిలోనే నాకు చేతవు. ఇప్పుడులాగా చేయలేను, అన్నీ కలిపి పెట్టుకుంటా నేను. చేపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవే ఇంగ్రీడియంట్స్. తయారీ విధానం, నూనె కూడా కావాలి. నూనె తయారీ విధానం, ఇందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం బాగా కలిపినాక మళ్ళీ నూనె వేసి కలిపి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి కలుపుతాను. ఒక్కొక్కటి అన్నీ వేసినా చూపిస్తున్నా. నాకు కలుపుతుంటే వీడియో తీసేవాళ్ళు లేక ఇలా చేస్తున్నా. ఇందులో గరం మసాలా, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం నూనె వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇదిగో నూనె చల్లేసాను. చుట్టూ 5-6 స్పూన్ల నూనె చల్లుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి పొయ్యి మీద పెట్టి మూత పెట్టి కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గినాక చింతపండు గుజ్జు వేయాలి. ఈ చింతపండు నుంచి రసం పిండుకొని కూరలో పోసుకోవాలి. ఈ చింతపండు నుంచి రసం తీసుకొని ఇప్పుడు ఇందులో పోసేసుకోవాలి. పులుసుని ఇలా పులుసు పోసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికిస్తే చేపల పులుసు తయారైంది. చేపల కూర ఉడుకుతుంది. ఇలా కూర బాగా ఉడికి దగ్గర పడ్డాక కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు తయారు. కొంతమంది టమాటాలు వేస్తారు, కొంతమంది ఉల్లిపాయలు మిక్సీ చేసేస్తారు. రకరకాల పద్ధతిలో చేస్తారు. నా పద్ధతి అయితే ఇది. ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను. ఈ వీడియోని ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.